सिद्धिरस्तु सूर्याधिपानां ग्रहाणाम् आनुकूल्यता सिद्धिरस्तु सर वन सेकंड सर वन सेकंड सर डायरेक्टर सर దేవుడి పటాల మీద ఒక షాట్ सर ओके अखंड विजय प्राप्त దండ పెట్టుకోండి अखंड विजय प्राप्त मनोवांఛ मनोवांఛ जय श्रीमन सर्वे नाशुनो समस्त प्राणी सुख अखंड जय श्रीमन मनोवांఛ जय श्रीमन सर्वे नाशुनो समस्त प्राणी गोविंद जय श्रीमन मम्मी अम्मा अम्मा तो स्विच ऑन रेडी सर रोलिंग सर बొమ్మకు క్రియేషన్స్ శరణం గచ్చామి ముహూర్తం దర్శనం రైట్ గా సార్ सर नवीन नवीन सर रेडी सीनो ओके कैमरा एक्शन బొమ్మకు క్రియేషన్స్ శరణం గచ్చామి యాక్షన్ అందరికి పేరు ఉన్నట్టే ప్రతి జర్నీకి కూడా ఒక గమ్యం చూద్దాం ఈ జర్నీ ఏ గమ్యం దాటుతుంది థ్యాంక్ యూ I am also with you. థ్యాంక్ యూ అదే ఉన్నది మా చదువుకున్న వ్యక్తి మా శిష్యుడు ప్రేమరాజు మీ అందరికీ తెలుసు. ఇంకో విచిత్రం ఏంటంటే నాకు ఇద్దరు శిష్యులు జలదంగి సుధాకర్ డైలాగ్స్ రాశాడు ఈ సినిమాకి. అతను మా శిష్యుడే. ఓ శిష్యుడు రైటర్, ఓ శిష్యుడు డైరెక్టర్. సో ఏ రకంగా చూసినా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది వాళ్ళకి ఒక బ్రేక్ వస్తుంది. అలాగే చిన్న సినిమా ప్రారంభోత్సవంలో మొన్న అందరూ పేపర్ చూసింటారు. గుడ్ న్యూస్ ఏంటంటే చిన్న సినిమాలకి సబ్సిడీ ఇవ్వడం కోసం ఈ ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్ ఒక కమిటీని పెట్టారు.
రామ్మోహన్ రావు గారు చైర్మన్గా, మన ఎన్ శంకర్ డైరెక్టర్ వీళ్ళందరితో. సో అదొక మంచి శుభసూచకం. పరిశ్రమ ఇప్పుడు దాసనాండారు చెబుతుంటారు, పరిశ్రమ అంటే 10 మంది కాదు 100 మంది అని. అంటే 100 మంది అందరూ అన్నం తిన్నప్పుడే పరిశ్రమ నిజంగా అది పరిశ్రమ అవుతుంది. 10 మంది తింటే అది క్యాపిటలిజం లాగా ఉంటుంది. అందుకని ఈ సినిమా ఆ కమిటీ పెట్టగానే ముందు మాదే వస్తుంది బహుశా ఈ సినిమా. ఆ లబ్ధితో మాకు రావాలని, అదే కాకుండా సినిమా కూడా మంచి పట్టుదలతో ఉన్నాడు మావాడు ఈసారి. ఎందుకంటే రైటరే కవిగా, మన ప్రొడ్యూసర్ గారే కవి కనుక వదలడు ఆయన. బాగా సీను పండే వరకు, సినిమా బాగా వచ్చే వరకు ఆయన మంచి ఆ పట్టుదల ఉన్న వ్యక్తి ఆయన కనుక ఈ సినిమాని ఫస్ట్ డే ఇవాళ ముహూర్తం అయింది. జనవరి 4 నుంచి స్టార్ట్ చేస్తారు. తక్కువ రోజుల్లోనే సినిమా తీయాలని ప్లానింగ్, తీస్తారు కూడా. అందరూ అదే ఉద్దేశంతో పట్టుదలుతున్నారు. మా టీం అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. బొమ్మకు ఆలోచనలోంచి పుట్టినటువంటి కథ శరణం గచ్చామిగా ప్రేమ్రాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నది. రొటీన్ కథాంశాలతో విసుగెత్తిపోతున్నటువంటి తెలుగు ప్రేక్షకులకి ఒక ఒయాసిస్సు లాంటి సినిమాగా శరణం గచ్చామి ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. చాలా సమాజంలో ఇవాళ బాగా చర్చకు గురవుతున్నటువంటి ఒక సామాజిక అంశం మీద చాలా సాహసంతో సినిమా తీయడానికి సంకల్పించారు మురళి గారు. ఆయన సాహసాన్ని నేను మొట్టమొదట అభినందిస్తున్నాను. ఒక రకంగా ఇటువంటి సినిమాలు అనేక రుగ్మతలతో ప్రేక్షకుల మీద దాడి చేసి ఒక వైరస్ లాగా మారుతున్నటువంటి సినిమా రంగాన్ని కొంత ప్రక్షాళన చేస్తాయని కూడా నేను విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా శరణం గచ్చామి అన్నది అంబేద్కర్ రాజ్యాంగ ప్రవేశికలో ప్రతిపాదించినటువంటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక న్యాయం అన్ని వర్గాలకి, అన్ని వర్ణాలకి అందాలన్న విలువకు శరణం గచ్చామి అన్నదానికి ఒక కథానువాదం మురళి గారు చేశారు. దాన్ని అద్భుతంగా చిత్రానువాదం లేదా డైలాగుల్లోకి అనువదించారు జలదంకి సుధాకర్ గారు. వాళ్ళ నిజానికి చాలా చర్చ జరుగుతున్నది రిజర్వేషన్ల మీద. నిజానికి అప్రకటిత రిజర్వేషన్లు ఈ దేశంలో ఎంతో కాలంగా కొనసాగుతున్నాయి. అగ్రవర్ణాల ఆధిపత్యం అన్ని రంగాలలో అప్రకటితంగా కొనసాగుతున్నది. దాని నుంచి ఒక పరిష్కారాన్ని వెతకడం కోసం అంబేద్కర్ మహాశయుడు డీరిజర్వేషన్ చేయడం కోసం రిజర్వేషన్ని ప్రతిపాదించాడు. ఒక ప్రకటిత రిజర్వేషన్ని ప్రతిపాదించాడు. కానీ పాయసాన ఏదో తినేవాళ్ళకి మా గంజి మీది మెతుకు మీద ఉలుకెందుకు అని కవి ప్రశ్నించినట్లుగానే ఇవాళ రిజర్వేషన్లని పరీక్షకు పెడుతున్నారు, చర్చిస్తున్నారు. హిందూ మతంలో ఉన్న వైరుధ్యాలు బయటపడతాయి, రిజర్వేషన్లు ఉండడం వల్ల బయట సమాజాలకు తెలుస్తాయని కొన్ని శక్తులు మాట్లాడుతున్నాయి. కానీ ఇవాళకి ఇంకా బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరు తదస్య ద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత అని శూద్రులు బ్రహ్మ పాదాల నుంచి పుట్టినారనేటువంటి ఒక వికృతమైన భావజాలానికి ఇంకా భావదాస్యం చేస్తున్నది ఇక్కడి సాంస్కృతిక పరిస్థితులు. కనుక సమస్యలకి కారణాలు రిజర్వేషన్లో ఉన్నాయని చూపించి తప్పుదోవ పట్టిస్తున్నటువంటి శక్తులకి ఒక గుణపాఠంలాగా ఈ సినిమా ఉంటుందని, ఒక అన్ని వర్గాలను, అన్ని వర్ణాలకు ఒక సమాన న్యాయం చేకూర్చేటువంటి వ్యవస్థకి ఒక ప్రాతిపదికని నిర్మించే విధంగా ఈ సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. దీనికి ప్రేమ్రాజ్ దర్శకత్వం వహించడం కూడా న్యాయం. తను కూడా చాలా క్రింది నుంచి వచ్చినాడు, కష్టపడి పైకి వచ్చినాడు. పర్చూరి బ్రదర్స్ దగ్గర డైలాగ్స్ రచనలో పదును తేరినాడు. ఇంతకుముందే 2 సినిమాలు నిర్మించినటువంటి అనుభవం ఉంది. డెఫినెట్గా ఈ సినిమాకి ఒక లోతైన ఆలోచన ఉన్నటువంటి ప్రేమ్రాజ్ న్యాయం చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది. ఈ ఇద్దరి మిత్రులు సమాజం పట్ల ఒక బాధ్యతతో తలపెట్టినటువంటి ఈ ప్రయత్నం విజయవంతం కావాలని, ప్రేక్షకులు దీన్ని ఆదరించాలని, ఇటువంటి మంచి సినిమాలు ఎన్నో రావాలని శరణం గచ్చామి. ఈ కొరియోగ్రఫీ చేస్తున్నాను. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రేమ్రాజ్ గారికి, బొమ్మకు మురళి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఫస్ట్ చెప్పాల్సింది మురళి గారి గురించి. ఎందుకంటే నేను తెలుగులో 2 సినిమాలు చేశానండి, కానీ ఏది రిలీజ్ కాలేదు, ఇంకా రిలీజ్ దగ్గరలో ఉంది. అయితే నా మీద ఎంతో నమ్మకంతో మురళి గారు నాకు స్టోరీ చెప్పి నువ్వు చేయగలవు అని చెప్పి నన్ను ఎంతో ప్రోత్సహించారు.
అండ్ ప్రేమ్ రాజ్ గారు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో స్టోరీ అసలు శరణం గచ్చామి స్టోరీ వినగానే నాకు చాలా హ్యాపీగా ఉందండి. యాక్టింగ్తో పాటు రియల్గా ఈ పెయిన్ ఫీల్ అయినప్పుడు సో యాక్టింగ్ చేయక్కర్లేదండి, నిజంగా ఆటోమేటిక్గా వచ్చేస్తాను లోపల నుంచి. అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దని. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ అందరికీ ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ. This is what I know in Telugu for now. But I would like to say that we have a very beautiful film and what we are opening today. Sharanam Gachami, the title itself is very beautiful. And I'm very excited for my character, whatever Murli sir and Prem sir has explained to me. And I would like to say that I would try my best to do the justice with the character, I promise you, as I promised him earlier also. So let's see, we'll try our best, we'll give our best, and we all need your blessings, your wishes. So let's be. Thank you so much. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇది నా థర్డ్ మూవీ శరణం గచ్చామి. ఫస్ట్ మూవీ నగరం నిద్రపోతున్న వేళ మీకు తెలుసు. రెండో సినిమా ఆకాశంలో సగం. అంటే రెండు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తోనే చేశాను. అంటే నేను ఫస్ట్ బేసికల్గా రైటర్ని పరుచూరి బ్రదర్స్ దగ్గర మా గురుగారి దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు డైరెక్షన్ చేయాలని అనుకున్నప్పుడు నేను కూడా అందరిలాగా అంటే ఈ మూస పద్ధతిలో వెళ్ళకూడదని ఉద్దేశంతో నగరం నిద్రపోతున్న వేళ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. దానికి మంచి పేరు వచ్చింది. తర్వాత ఆకాశంలో సగం, నెక్స్ట్ శరణం గచ్చామి. అంటే లక్కీగా నాకు వరుసగా ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలే కుదురుతున్నాయి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. రెండో సినిమా కూడా భార్యాభర్తల మధ్య సంబంధాల గురించి. అంటే ఏది ఒక రొటీన్ 4 పాటలు ఫైట్లు తరహా సినిమాలు కాదు రెండు కూడా. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమా. వాటికంటే కూడా అదనంగా వాటిలో లేనిది దీంట్లో ఒకటి ఉంది. ఏంటంటే దీంట్లో కొన్ని కమర్షియల్ యాంగిల్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. వాటిలో కంప్లీట్గా ఒక సబ్జెక్ట్ మీద పోయింది. కానీ దీంట్లో ఎక్కువ శాతం ప్రేక్షకులు విరిగించే అంశాలు దీంట్లో చాలా ఉన్నాయి. కాబట్టి నాకు ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి, చాలా నమ్మకం ఉంది ఈ సినిమా మీద. డెఫినెట్గా ఈ సినిమాతో నాకు ఒక బ్రేక్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఇలాంటి సినిమాలు తీయాలంటే గట్స్ కావాలి. జనరల్గా చాలామంది మనం కొత్త ప్రొడ్యూసర్లను చూస్తూ ఉంటాం. వచ్చారంటే లవ్ స్టోరీ, దాదాపు 90% లవ్ స్టోరీలే చేయడం జరుగుతుంది. అయితే ప్రొడ్యూసర్ గారు మురళి గారు ఈ సబ్జెక్టు నేను కలవకముందు, నేను పరిచయం కాకముందు దాదాపు ఒక 1 year ఈ సబ్జెక్టు మీద ఎంతో పరిశోధన చేసి దాని మీద కూర్చొని తర్జన భర్జనలు పడి ఎంతో శ్రమ చేసి దీని మీద బాగా వర్క్ చేసి చాలా డీప్గా రైటర్స్ని పెట్టుకొని కూర్చొని ఈ సబ్జెక్ట్ తయారు చేయడం జరిగింది. అంటే ఈ రిజర్వేషన్స్ అనే అంశం ఇది చిన్న విషయం కాదు. ఇది రాజ్యాంగం, రిజర్వేషన్లు, వీటి మీద ఒక సినిమా చేయాలనేది అసలు ఆ థాట్ రావటమే చాలా రేర్, ఎవరికి రాదు జనరల్గా. అంటే ఒక సినిమా దీన్ని ఒక రాజ్యాంగంలో ఉన్న విలువల్ని, రిజర్వేషన్స్ని, వీటన్నిటిని తీసుకొని దాన్ని ఒక సినిమాగా మలచాలనుకునే ఐడియా, ఒక మామూలుగా ఒక సినిమా ఏదో వచ్చాం చేసాం పోయాం అనే సినిమా తీసే ఫిల్మ్ మేకర్స్కి ఎవరికి ఇలాంటి ఐడియాలు దాదాపు రావు. ఇలాంటి అద్భుతమైన కథను తయారు చేసి దానికి డైరెక్ట్గా నేను సమర్థునని నమ్మి నా చేతిలో పెట్టిన బొమ్మకు మురళి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చేసిన 2 సినిమాల్లో దాదాపుగా అందరూ పాత ఆర్టిస్టులు ఉన్నారు. ఈ సినిమాలో మాత్రం హీరో హీరోయిన్ ఇద్దరు ఫ్రెషర్స్. అంటే హిందీలో, తమిళ్లో కొన్ని సినిమాలు చేసిన మన తెలుగు వరకు వచ్చేసరికి కాస్త ఫ్రెషర్సే అనుకోవచ్చు. అయితే నాకు వీళ్ళని ప్రొడ్యూసర్ గారు పరిచయం చేసినప్పుడు నాకు వాళ్ళు కొత్త అని నాకు ఏమాత్రం అనిపించలే. అంటే అంత ఈజు యాక్టింగ్లో, అంటే ఆ డైలాగ్ డెలివరీలో, మాడ్యులేషన్లో అంత ఈజు చూసి ఇంకా నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. వీళ్ళ కరెక్ట్ యాప్ట్ ఈ సినిమాకి అనుకున్నాను. మెయిన్గా నవీన్ సంజయ్ దీని తర్వాత అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని నేను గ్యారంటీగా నమ్ముతున్నాను. దీంట్లో ఉన్న క్యారెక్టర్, అతనిలో ఉన్న అన్ని యాంగిల్స్ని దాదాపు కవర్ చేసే క్యారెక్టర్ ఇది. అతనికి ఈ సినిమా బాగా ప్లస్ అవుతుంది. అతను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పెద్ద హీరో కావడానికి ఈ సినిమా బాగా ఉపయోగపడుతుంది. దానికి తగ్గ ఒడ్డు పొడుగు, ఫిజిక్, అందం అన్నీ ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ సినిమా వరకు నాకే డేట్లు ఇవ్వని స్థితికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే
తనిష్క్ ఈ అమ్మాయి నాకు మొన్ననే పరిచయం, కానీ నేను దాదాపు ఒక 1 year బ్యాక్ ఒక చిన్న సినిమాలో యాక్ట్ చేస్తే ఆ పోస్టర్స్ చూసి నేను ఆ ప్రొడ్యూసర్ గారిని అడిగాను, ఈ అమ్మాయి ఎవరు బాగుందని. అప్పుడు అనుకున్నాం లేదు ఎక్కడి నుంచో బాంబే నుంచైనా వచ్చింది చేసామని అన్నారు. తర్వాత నేను మర్చిపోయాను. నేను అప్పుడు అనుకున్న అమ్మాయి మళ్ళీ నాకు ఈ సినిమాలో దొరికింది. అది కూడా నాకు అదృష్టం. అంటే మంచి పెర్ఫార్మర్. నేను అది చూశాను కొన్ని సీన్లు. కాబట్టి ఈ సినిమా ఎంతో ధైర్యంతో ముందుకొచ్చి ఇలాంటి సబ్జెక్ట్ టేకప్ చేసి ఆ సబ్జెక్ట్ని ఈ సినిమాని నా చేతిలో పెట్టిన మురళి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ టీం అందరికీ ఈ సినిమా ఉపయోగపడుతుంది, అందరికీ మంచి పేరు తెస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్స్. సెలవు. నాది ఇది ఫస్ట్ మూవీ యాజ్ ఏ రైటర్, స్క్రీన్ ప్లే, నిర్మాతగా. శరణం గచ్చామి అనేవరకల్లా ఏదో ఏన్షియంట్ మూవీ అని లేదో బిఫోర్ ఇండిపెండెన్స్ అనే విధంగా ఉండే పేరులాగా అనిపిస్తుంది. బట్ ఇది ప్యూర్లీ మోడర్న్ మూవీ, మోడర్నైజ్ మూవీ. ఈ జనరేషన్కు ఫిట్ అయ్యే ప్రతి సన్నివేశాలు దీంట్లో ఉంటాయి. ఈ జనరేషన్కి ప్రతిదీ వాళ్ళలో కలిసిపోతుంది దీంట్లో. అంటే దీనికి ఒక కాలేజ్ లైఫ్ ఉంది, రొమాన్స్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి. దీంట్లో భాగంగా జీవితంలో కొన్ని పీడిస్తున్న అంశాలు కూడా దీనికి పెట్టామన్నట్టు. ముఖ్యంగా దీన్ని రిజర్వేషన్ని ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాం. మన స్టోరీలో స్టూడెంట్ లైఫ్, జాబ్ లైఫ్, దెన్ ఫ్యామిలీ లైఫ్, దెన్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ పే బ్యాక్ టు ది సొసైటీ కైండ్ ఆఫ్ లైఫ్లో రిజర్వేషన్ ఒక అంశం. అన్ని వాళ్ళకి, అన్ని తరాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి, అన్ని కులాల వారికి ఎలా అటాచ్ అయి ఉన్నది, అది మనకు పెయిన్ఫుల్గా ఉన్నదా మంచిగా ఉన్నదా అనే దానికి ఒక సమాధానం దొరుకుతుంది మనం అన్వేషిస్తే. ఆ సమాధానమే మనకు శరణం గచ్చామి అవుతుంది ఈ మూవీలో. సో దాన్ని ఉద్దేశించిన మూవీ సింపుల్, ఫ్యామిలీ ఓరియంటెడ్, అందరూ ఫ్యామిలీలో ఉన్న ప్రతి వాళ్ళు చూసే విధంగా ఉండే మూవీ ఇది. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బాగా. మూవీ అంటేనే ఎంటర్టైన్మెంట్. సో దట్ ఈస్ దేర్. ద మెసేజ్ ఈజ్ ఆల్సో దేర్. సో ఈ మూవీని అందరూ ఆదరించగలరని నేను విన్నపం చేస్తున్నా. మీరు ముఖ్యంగా మీడియా ప్రతినిధులు దీన్ని మీ సహకారం మాకు కంపల్సరీ కావాల్సిందే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ వేదిక నుంచి. ఇక క్యాస్టింగ్లోకి వస్తే ముఖ్యంగా నవీన్ అండ్ తనిష్ వాళ్ళు ఏజ్లో కొంతవరకు చిన్నవాళ్ళు ఉన్నా అని, బట్ ది వే దే రిసీవ్డ్ ది సబ్జెక్ట్ అండ్ మెసేజ్, దే రియలీ ఇంప్రెస్డ్, దే ఇన్వాల్వ్డ్. సూరజ్ కూడా. సో మోస్ట్ క్యాస్టింగ్ అంతా అయిపోయింది, షెడ్యూల్ కూడా ప్లాన్ అయిపోయినాయి. మేము అయినంత తొందరలో మేము ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రాజెక్ట్. ఇక ప్రేమ్ రాజ్ గారి విషయంకి వస్తే ఆయన ఎన్నో రకాలుగా ప్రాక్టికల్గా చూపించిన పర్సన్. ఇక దీంట్లో దానికంటే మెరుగైన రీతిలో చేస్తారని చెప్పి మేము ఎన్నో సందర్భాల్లో డిస్కస్ చేస్తుంటే ఆ విజువల్ ఎఫెక్ట్ని మేము చూసుకోగలిగినాం. సో ఈజ్ ద రైట్ పర్సన్ అట్ దిస్ మూమెంట్. ఈ మూవీని తెరపైకి నేను ఆలోచించిన తీరులో అది తెరపైన ఇంకా బెటర్గా వస్తుంది అని హోప్స్ తోటి మేము ముందుకెళ్తున్నాం. సో అన్ని భాగాలు మన మూవీకి సంబంధించిన అన్ని రంగాలు, అన్ని భాగాలు అన్నీ రెడీగానే ఉన్నాయి. అందరూ వామప్ అయ్యారు. సో వీఆర్ మూవింగ్ అహెడ్. ఈ ఒకేషన్కి మీ వచ్చిన పెద్దలు, మిత్రులు, బంధువులు అందరికీ ధన్యవాదాలు. అండ్ పత్రికా విలేకరులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఈ కథ కొన్ని పుస్తకాలు తన మస్తిష్కంతో దున్ని అందులోని సారాంశాన్ని పిండి మనస్సుకు హత్తుకునే ఒక కథను అల్లారు మన ప్రొడ్యూసర్ గారు. ఆయన ప్రొడ్యూసర్ కథ అల్లడమే కాదు, ఆయన ఒక కంప్యూటర్ ఇంజనీరు. కంప్యూటర్ ఎంత సున్నితంగా ఉంటుందో అంతే సున్నితంగా సమాజాన్ని నిశ్చితంగా పరిశీలించి రాజ్యాంగ ఫలాలు అందితే అగ్రవర్ణ పేదలు మరియు అట్టడుగు వర్గాలు దేశంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, మన రాజ్యాంగాన్ని ఈ వర్గాలు ఏమి ఆశిస్తున్నాయి రాజ్యాంగం నుండి, రాజ్యాంగం అమలైతే ఏ విధమైన ఫలాలు
ఈ వర్గాలకు దక్కుతాయి. అదేవిధంగా మన పెద్దలు చెప్పినట్టు పేదవాడి గంజిలో మెతుకు చూసి గునుగుడెందుకు అనే సామెత ప్రకారం ఈ రిజర్వేషన్ల వల్ల ఎవరికైనా కానీ అది ఒక కుంటివాడికో గుడ్డివాడికో ఒక ఊతమిచ్చే విధంగా పనిచేస్తుంది. అది అదే విధంగా పనిచేస్తే సమాజము